హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యువరాజ్ అండ్ మీరు చూస్తున్న రివా టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక బెస్ట్ అర్నింగ్ యాప్ గురించి చెప్తానండి. సో ఇందులో వచ్చేసి మీరు పర్ డే మీరు దాదాపు ఒక 600 నుంచి 1000 వరకు ఈజీగా అయితే అర్న్ చేసుకోవచ్చు. సో విత్ పేమెంట్ ప్రూఫ్ కూడా చేస్తున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. సో అప్పుడే మీకు టోటల్ ప్రాసెస్ అయితే అర్థమవుతుంది. సో ఈజీగా మనం మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో దాన్ని మనం పేటిఎం కన్నా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదంటే బ్యాంక్ అయినా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఏంటి యాప్ ఎలా వర్క్ అవుతుంది దాని గురించి అయితే తెలుసుకుందాం. అండ్ అంతకంటే ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసేసేయండి. అండ్ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమో డౌట్స్నా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చింటాను, అక్కడ వెళ్ళి మీరు టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, సో లేటెస్ట్ ఏమైనా అప్డేట్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను, అక్కడ వెళ్ళి మీరు అయితే జాయిన్ అయితే కాండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు చెప్పబోయే యాప్ నేమ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. రాయల్ విన్ అనేది యాప్ నేమ్ అండి. సో దీనికి సంబంధించిన లింక్ అండ్ రెఫర్ కోడ్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు రిజిస్టర్ అయితే కావచ్చు. సో వన్స్ మీరు డిస్క్రిప్షన్లో లింక్ పైన అయితే ట్యాప్ చేసేసేయండి. సో ట్యాప్ చేసి మనకి ఇలాంటి డాష్ బోర్డ్ అయితే వస్తుంది. సో మీకు అదైతే డైరెక్ట్గా యాప్ అయితే ఇన్స్టాల్ కాదు. సో వెబ్సైట్లో రిజిస్టర్ అయితే అవ్వాలి. సో వెబ్సైట్లో రిజిస్టర్ కావడానికి మీకు ఇక్కడ కింద ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ అకౌంట్ సెక్షన్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సో దీనిపైన అయితే ట్యాప్ చేయండి. అండ్ తర్వాత మీకు రిజిస్టర్ అయితే కావాల్సి వస్తుంది. దానికోసం ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన అయితే ట్యాప్ చేయండి. సో దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి అండ్ మీ నేమ్. సో ఇది వచ్చేసి మీరు విత్డ్రా చేయడానికి మీరు బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో మీరు ఫిజికల్ బ్యాంక్ అన్నా ఇవ్వచ్చు, లేదంటే మీరు వర్చువల్ బ్యాంక్స్ ఏదైనా ఉంటే మీకు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కానీ, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కానీ అలాంటివైనా ఇవ్వచ్చు. సో మీకు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అయితే ఉంటుంది కాబట్టి మీరు మీ యొక్క పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చేసేయండి. సో మీ అకౌంట్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్ ఎలా తెలుసుకోవాలంటే, సో మీరు ఏదైతే పేటిఎం మొబైల్ నెంబర్ అయితే ఉంటుందో సో దాని ముందు ఒక 91 అనేది యాడ్ చేయండి. సో అది వచ్చేసి మీ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క అకౌంట్ నెంబర్. అండ్ ఐఎఫ్సి కోడ్ వచ్చేసి PYTM 1 నుంచి 0 PYTM 012345 సో ఇది వచ్చేసి మీ ఐఎఫ్సి కోడ్ అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ పాస్వర్డ్స్ అయితే సెట్ చేసుకోండి. తర్వాత మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చింటారో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అయితే ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్టర్ అయితే ట్యాప్ చేసేసేయండి. సో దీంతో మీ సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ ఇంకో డిస్క్రిప్షన్లో మీకు దీనికి సంబంధించిన యాప్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఓపెన్ అయితే కాండి అండ్ లాగిన్ అయితే కాండి. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చాడో అండ్ మీ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి లాగిన్ అయితే కాండి యాప్లో వచ్చేసి. సో మనకు యాప్లో లాగిన్ అయ్యి ఓపెన్ చేసి మనకి ఇలాంటి డాష్ బోర్డ్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మనకు బెట్టింగ్ గేము. సో నేను చెప్పబోయే ట్రిక్ యూస్ చేస్తే మీకు 90% వరకు విన్నింగ్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో 10% అప్పుడప్పుడు పోతాయి, కానీ మనకు 90% వరకు విన్నింగ్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఆ ట్రిక్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది దాని గురించి తెలుసుకుందాం. సో బెట్టింగ్ యాప్ కానీ మీకు స్కిప్ అయితే చేయకండి, ఎందుకంటే మనకు చాలా బెట్టింగ్ యాప్స్లో మనము మనీ అయితే యాడ్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ యాప్లో మనకు సైన్అప్ చేసినందుకు 200 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో మనం ఎలాంటి మనీ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఎలా ఆన్ చేసుకోవాలో దాని గురించి చెప్తాను. ఇక్కడ అకౌంట్ సెక్షన్లో అయితే వెళ్ళండి మీరు. సో అకౌంట్ సెక్షన్లో వెళ్తే మీకు సైన్అప్ బోనస్ కింద 200 రూపీస్ అయితే ఇచ్చేస్తారు మీకు డైరెక్ట్గా. అండ్ ఇప్పుడు మీరు గేమ్ అయితే ఆడాల్సి వస్తుంది. సో దానికోసం ఇక్కడ మీకు హోమ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన అయితే ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీకు 5 ఆప్షన్స్ అయితే ఉన్నాయి: మనీ ట్రీ, డైమండ్ లోటో, ఈజీ విన్, లక్కీ స్లాట్, సూపర్ లోటో. సో మీకు 5 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే ఈజీగా మనీ అని చేసుకోవడానికి ఇక్కడ మనీ ట్రీ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సో దీనిపైన అయితే ట్యాప్ చేయండి. సో దీనిపైన ట్యాప్ చేసి మనకు ఇది వచ్చేసి ప్రిడిక్షన్ టైపు. సో ఇందులో వచ్చేసి మనకు లార్జ్, స్మాల్, ఆడ్, ఈవెన్. సో ఇవి మనకు ఇలాంటి ఇక్కడ కిందకి స్క్రోల్ చేసి మనకు సమ్ నెంబర్, గ్యాల్ బ్లాడర్, పెయిర్, సో లియోపార్డ్ అనే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఇవన్నీ అవసరం లేదు. సో మనకు మెయిన్ కావాల్సింది ఆడ్, ఈవెన్. ఈ 2 మాత్రం మనం సెలెక్ట్ చేసి మనీ అయితే ఈజీగా అర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రిడిక్షన్ టైం అయితే ఉంటుంది. సో టోటల్ మీకు 1 మినిట్ టైం అయితే ఉంటుంది. అండ్ అందులో 1 మినిట్లో మనకు 20 సెకండ్స్ వచ్చేసి మనకు ప్రిడిక్ట్ చేసిన నెంబర్ అయితే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ 40 సెకండ్స్ మనము ప్రిడిక్ట్ అయితే చేసుకోవచ్చు. సో మనకు ప్రిడిక్ట్ చేసుకోవడానికి ఇక్కడ అమౌంట్ కూడా ఇస్తుంది. సో మనము మినిమం 1 రూపీతో కూడా మనం ప్రిడిక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రిడిక్ట్ అయితే చేశారు కాబట్టి మనకి ఇక్కడ చూసుకోవచ్చు 8 నెంబర్ అయితే వచ్చింది కాబట్టి. సో ఇక్కడ డ్రా హిస్టరీలో వెళ్తే మీకు ఏ నెంబర్స్ వచ్చాయో దాని గురించి అయితే తెలుసుకోవచ్చు. సో ఇక్కడ కంటిన్యూగా మనకు ఈవెన్ నెంబర్ అయితే వచ్చేసింది, ఇక్కడ ఆడ్ అయితే వచ్చింది. సో ఈ ట్రిక్ యూస్ చేయడానికి మీకు ఒక చిన్న టిప్ అయితే చెప్తాను చూడండి. సో ఆ టిప్ చెప్పకముందు ఈ టైం అయితే అయిపోయి, సో అప్పుడైతే మనము విత్డ్రా అయితే
ఎలా ప్రాసెస్ చేయాలో దాని గురించి తెలుసుకుందాం అప్పటి వరకు. సో ఇక్కడ మీకు అకౌంట్ సెక్షన్లో అయితే వెళ్ళండి. అండ్ అకౌంట్ సెక్షన్లో మీరు ఇక్కడ వెళ్తే మీకు మినిమం విత్డ్రా వచ్చేసి 500 రూపీస్ అయితే ఉంటుంది. సో ఈజీగా మీకు 1 డేలోనే 500 రూపీస్ అని చేసుకోవచ్చు. అండ్ మీకు విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ 500 రూపీస్ అయితే ఉంటుంది కదా. సో దానికంటే ముందుగా మీకు 2000 రూపీస్ వరకు ప్రెడిక్ట్ చేసినా కానీ మనకు బెట్ అమౌంట్ అయితే ఉండాల్సి వస్తుంది. సో మీరు విన్ అయినా కానీ లాస్ అయినా కానీ 2000 నుంచి మనకు కౌంట్ అయితే అవుతుంది. సో మనకు 2000 రూపీస్ వరకు మనం ట్రాన్సాక్షన్స్ టైప్ అయితే చేయాల్సి వస్తుంది. సో మనకు ఎంతైనా కానీ అకౌంట్ బ్యాలెన్స్లో ఉంటే మనం అంతా రిడీమ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ టైం అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు గేమ్ ఎలా ఆడాలో చెప్తాను చూడండి. సో ఇక్కడ మీకు మనీ ట్రీ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే ట్యాప్ చేసేసేయండి. సో దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ అమౌంట్ మీరు ఎంత యాడ్ చేయాలనుకుంటున్నారో అంత అయితే యాడ్ చేయండి. ఇక్కడ ఆడ్ నెంబర్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఆడ్ పైన అయితే ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ 10 రూపీస్ అయితే పెడుతున్నాను చూసుకోవచ్చు. సో 10 రూపీస్ పెట్టి ఇక్కడ బై అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే ట్యాప్ చేసేయండి. సో ఇక్కడ ఓకే అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేసి సక్సెస్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఓకే పైన ట్యాప్ చేసేసేయండి. సో ఇక్కడ మనం ప్రెడిక్ట్ అయితే చేసాము. ఇక్కడ అమౌంట్ కూడా కట్ అయింది 10 రూపీస్. సో ఇక్కడ ప్రజెంట్ నా దగ్గర 190 రూపీస్ అయితే ఉంది. సో ఇక్కడ నేను ఆడ్ నెంబర్ పైన పెట్టాను కాబట్టి నాకు నెక్స్ట్ ఆడ్ నెంబర్ వచ్చింది అనుకోండి, నాకు 9 రూపీస్ ప్రాఫిట్ అయితే వస్తుంది. సో టోటల్గా నాకు 209 రూపీస్ అయితే వస్తుంది. సో ఒక ట్రిక్ చెప్తానని చెప్పాను కదా. సో ఇదైతే ప్రెడిక్ట్ అయితే కానీ. సో ఇక్కడ వేజర్ క్లోజ్ అనే ఆప్షన్ అయితే వచ్చింది. ఇక్కడ మనకు ప్రెడిక్ట్ చేసిన నెంబర్ ఏదైతే వస్తుందో ఇక్కడ అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు బై రికార్డ్ అంటే ఏం లేదండి, మీరు ఏదైతే ప్రెడిక్ట్ చేశారో అక్కడ నుంచి మీరు ఏ నెంబర్ వచ్చిందో, సో పెండింగ్లో ఉందా, మనకు సక్సెస్ అయిందా అనేది చూపిస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఆడ్ నెంబర్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మెసేజ్ కూడా వచ్చేసింది నాకు. సో మీరు కంగ్రాచులేషన్స్, మీరు ఆడ్ నెంబర్ పెట్టారు కాబట్టి మీరు విన్ అయినారని. సో ఇక్కడ చూసుకోవచ్చు కంగ్రాచులేషన్స్ యూ విన్ మనీ ట్రీ. సో ఇక్కడ మనకు బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. 209 రూపీస్ అయితే వచ్చింది. సో ఒక ట్రిక్ అయితే చెప్తానని చెప్పాను కదా. సో మీరు ఏం చేస్తారంటే ఒక ఈవెన్ నెంబర్, ఒక ఆడ్ నెంబర్ అయితే వస్తుంది మీకు. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ 3 ఈవెన్ నెంబర్స్ అయితే వచ్చాయి మనకు. మనకి ఒక ఆడ్ నెంబర్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ ఆడ్ నెంబర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను ఆడ్ నెంబర్ పైన పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈవెన్ నెంబర్ వచ్చింది అనుకోండి. సో ఆ ఈవెన్ నెంబర్ కాకుండా నేను ఇంకోసారి అయితే వస్తుంది కదా ప్రెడిక్ట్ చేసుకోవడానికి, అప్పుడు ఈవెన్ నెంబర్ అయితే పెడతాను. సో అలా మనం చేయడం వల్ల కంటిన్యూస్గా ఒక 1 or 2 టైమ్స్ అయితే మనకు సేమ్ నెంబర్ అయితే వస్తుంది. అప్పుడైతే నేను ప్రెడిక్ట్ అయితే చేశాను అదే నెంబర్ పైన. సో అలా అయితే మనకు మనీ అయితే వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఆడ్ నెంబర్ అయితే వచ్చింది ఇప్పుడు. సో ఇప్పుడు ఆడ్ నెంబర్ వస్తుందో లేదో అయితే చెక్ చేద్దాం ఇప్పుడు. సో ఒక టైం తర్వాత ఒక ప్రెడిక్షన్ అయిపోయిన తర్వాత మీరు బెట్ అయితే చేయకండి. సో ఇంకో ప్రెడిక్షన్ అయితే బెట్ అయితే పెట్టండి. సో ఒక బెట్ పెట్టిన తర్వాత ఇంకో బెట్ పైన పెట్టకండి. సో ఇంకో ఈవెన్ నెంబర్ కానీ. సో నేను చెప్పేది క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బెట్ అయితే చేశాను. ఇక్కడ ఆడ్ నెంబర్ అయితే వచ్చింది నాకు. సో తర్వాత ఈవెన్ నెంబర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దాన్ని అయితే నేను ప్రెడిక్ట్ అయితే చేయను. సో నెక్స్ట్ టైప్ అయితే చేస్తున్నా. సో ఇలా మనం ప్రెడిక్ట్ చేయడం వల్ల అయితే మనకు ఈవెన్ నెంబర్ వచ్చిందా, ఆడ్ నెంబర్ వచ్చిందా అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఏదైతే వచ్చిందో చెక్ చేద్దాం ఒకసారి, ఇంకోసారి ప్రెడిక్ట్ అయితే చేద్దాం మనకు. సో ఇప్పుడు కూడా మనకు ఆడ్ నెంబర్ అయితే వచ్చింది. సో ఈవెన్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. సో ఈవెన్ నెంబర్ రాగానే మనం ఈవెన్ నెంబర్ పైన అయితే సెలెక్ట్ చేసుకుని ఒక 10 రూపీస్ అయితే ఇవ్వచ్చు. సో ఇప్పుడు నా ఒరిజినల్ అకౌంట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఎలా విన్ అయినానో దాని గురించి అయితే తెలుసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అయితే ఇప్పుడు లాగౌట్ అయితే చేసేసాం. సో ఇది వచ్చేసి నా ఒరిజినల్ అకౌంట్. నేనైతే ఏదైతే రీడీమ్ అయితే చేశాను దాని గురించి అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ అకౌంట్ సెక్షన్లో వెళ్తున్నా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు నా దగ్గర ఇప్పుడు 0.50 అయితే ఉంది. సో నేను విత్డ్రా కూడా చేశాను. సో ఇక్కడ విత్డ్రా రికార్డ్లో వెళ్తే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు నా 616 రూపీస్ అయితే విత్డ్రా చేశాను నేను. సో ఆగస్ట్ 1 రోజు నేను విత్డ్రా అయితే చేశాను. సో సక్సెస్ఫుల్గా నాకైతే వచ్చేసింది. సో నేను ఇందులో ఎలా ప్రిడిక్ట్ చేశాను దాని గురించి అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ హోమ్ సెక్షన్లో వెళ్తున్నా. అండ్ ఇక్కడ మనీ ప్లాంట్లో అయితే వెళ్తున్నా. ఇక్కడ బై రికార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ ఆల్ అయితే సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు మీకు క్లియర్గా. సో స్టార్టింగ్ నుంచి అయితే చూపిస్తాను మీకు. సో ఇక్కడ 31 రోజు నేను 1 డేలోనే అయితే చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు డేట్ 31/07. సో నేను విత్డ్రా చేసింది మాత్రం 1 ఇక్కడ చూసుకోవచ్చు. ఈజీగా మనము అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చిన సైన్ అప్ బోనస్ కింద నేను ఇక్కడైతే పెట్టాను. అండ్ ఇక్కడ ఫస్ట్ నాకు మనీ అయితే లాస్ అయింది. అండ్ తర్వాత వచ్చేసి నేను అమౌంట్ అయితే పెట్టాను 20 రూపీస్ అండ్ 39 రూపీస్ అయితే విన్ అయ్యాను. అలా 2 టైమ్స్ అయితే విన్ అయ్యాను. అక్కడ లాస్ అయితే వచ్చింది. సో ఇక్కడ 3 టైమ్స్ లాస్ వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ 100 రూపీస్ బెట్ పెట్టాను. ఇక్కడ 195 రూపీస్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ 4 టైమ్స్ ఇక్కడ చూసుకోవచ్చు 100 రూపీస్ అయితే పెట్టాను నేను. సో ఇక్కడ నాకు ఒక 195 నాకైతే వచ్చేసింది. సో ఇలా మీరు ప్రెడిక్ట్ అయితే చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా మీకు ఈవెన్ నెంబర్ ఒకసారి వచ్చింది అనుకోండి. సో ఈవెన్ నెంబర్ పైన పెట్టేసేసేయండి. సో నెక్స్ట్
సెకండ్ టైం కూడా మీకు థర్డ్ టైం కూడా ఈవెన్ నెంబర్ వచ్చిందనుకో దానిపైన అయితే ప్రెడిక్ట్ చేయకండి. సో మీకు ఆడ్ నెంబర్ వచ్చేంత వరకు వెయిట్ అయితే చేయండి. అప్పుడైతే మీకు అమౌంట్ అయితే ప్రెడిక్ట్ చేయడానికి మనకు విన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా అయితే ఉంటాయి. సో పేటీఎం వెళ్ళి మీకు పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఇక్కడ పేటీఎం అయితే ఓపెన్ చేశాను. అండ్ ఇక్కడ పాస్బుక్లో అయితే వెళ్దాం. అండ్ ఇక్కడ పాస్బుక్లో వెళ్తాగానే మనకు సో ఇక్కడ పేటీఎం పేమెంట్స్ సేవింగ్స్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే ఉంది. చెక్ బ్యాలెన్స్ పైన అయితే ట్యాప్ చేస్తున్నా. అండ్ ఇక్కడ నాకు సంబంధించిన కోడ్ అయితే ఉంటుంది. సో కోడ్ అయితే ఎంటర్ చేద్దాం. అండ్ ఇక్కడ నాకు అమౌంట్ అయితే చెక్ చేసుకోవచ్చు. 616 రూపీస్ అయితే ఏదైతే విత్డ్రా చేశాను ఇక్కడైతే నాకు రిసీవ్ అయితే అయింది. సో ఇక్కడ డేట్ అయితే చూసుకోవచ్చు. ఫస్ట్ ఆగస్ట్ అయితే ఉంది. సో పేమెంట్ అయితే జెన్యున్గా అయితే వస్తుంది కాబట్టి ట్రై అయితే చేయండి. సో ఇందులో వచ్చేసి మనకు ఎలాంటి రెఫరెన్స్ ప్రోగ్రామ్ అయితే ఉండదు. సో ఈజీగా మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో మీరు ఏదైతే పేమెంట్ ప్రూఫ్స్ అర్న్ చేశారో సో దాన్ని వచ్చేసి నాకు టెలిగ్రామ్లో అయితే పంపండి, లేదంటే వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. సో ఆ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి మీ యొక్క పేమెంట్ ప్రూఫ్ స్క్రీన్ షాట్ తీసి నాకు పంపండి. సో నేను గ్రూప్లో అయితే పెట్టేశాను. సో వేరే వాళ్ళు కూడా సో దీన్ని చూసి ఒరిజినల్ అని సో జెన్యూన్ అని చూసి మనం అన్న అయితే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. సో ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.